కాంగ్రెస్లో ఆయన సీనియర్ నాయకుడు. వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగానూ పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేగా గెలిచి పోరాటాలు చేశారు. తీరా అధికారంలోకి వచ్చేసరికి ఓటమిని చవిచూశారు. ఇప్పుడు ఎంపీగా తన భవిష్యత్తును పరీక్షించుకుంటున్నారు. దేశవ్యాప్తంగా మోదీ మేనియా కొనసాగుతున్న వేళ ఆయన ఎదురొడ్డి నిలబడగలరా? బీజేపీ సిట్టింగ్లను ఢీకొట్టగలరా? ఇంతకీ ఎవరా నేత, ఏంటా కథ? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. కరీంనగర్ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన గడ్డ. ఈ జిల్లాలో పాలిటిక్స్ ఎప్పుడూ హాట్గానే ఉంటాయి. ఇక కరీంనగర్ ఎంపీ స్థానం నుంచి హేమీలు పోటీ పడతారు. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్, బీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ వినోద్ బరిలో నిలిచారు. అయితే కంచుకోట లాంటి ఈ జిల్లాను కాదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తాటిపర్తి జీవన్ రెడ్డి పక్క జిల్లా నుంచి ఎందుకు బరిలోకి దిగారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కరీంనగర్ ఎంపీ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దూకాల్సిన జీవన్ రెడ్డి నిజామాబాద్ నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో 4 దశాబ్దాలుగా వివిధ హోదాల్లో పనిచేసిన జీవన్ రెడ్డి వరుసగా 5 సార్లు జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2 సార్లు మంత్రి పదవులని అలంకరించారు. 2006లో కేసీఆర్ కరీంనగర్ ఎంపీ స్థానానికి రాజీనామా చేస్తే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమిని చవిచూశారు. అప్పటి నుంచి దాదాపు 2 దశాబ్దాలుగా ఎంపీ ఎన్నికల వైపు తిరిగి చూడని జీవన్ రెడ్డి ఈసారి మాత్రం నిజామాబాద్ నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. అధిష్టానం మొదట ఆయన్ని కరీంనగర్ ఎంపీ స్థానం నుంచి బరిలోకి దించాలని భావించిన పోటీకి ఆయన ససేమిరా అన్నారట. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా నిజామాబాద్ సభలో వెల్లడించారు. పెద్దలు జీవన్ రెడ్డి గారిని ఈ తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర స్థాయిలో ఆనాడు జైపాల్ రెడ్డి గారు ఉన్నారు. కేంద్రంలో పెద్ద పెద్ద మంత్రి పదవులకు వన్నె తీసుకొచ్చింది జైపాల్ రెడ్డి గారు. పెద్దలు కీర్తిశేషులు పివి నరసింహారావు గారు పేరు తెచ్చారు ఈ ప్రాంతానికి, ఈ దేశానికి. ఇవాళ స్థాయిలో గౌరవం ఉన్న వాళ్ళు, ప్రజలకే అంకితమైన వాళ్ళు, సమస్యల పట్ల అవగాహన ఉన్న వాళ్ళు, రైతాంగాన్ని ఆదుకునే మనసున్న నాయకుడి తెలంగాణ రాష్ట్రంలోనే లేడు. అది ఒక్క జీవనన్న మాత్రమే. అందుకే సోనియా గాంధీ గారిని, మల్లికార్జున ఖర్గే గారిని, రాహుల్ గాంధీ గారిని ఒప్పించి మెప్పించి నేను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా జీవన్ రెడ్డి గారికి పదవిని తీసుకొచ్చే బాధ్యత నాది. మీ బిడ్డ మీకోసం కొట్లాడేటైన ఎవరినో అడుగో, ఎవడో సంతకం పెట్టో ఏదో నిర్ణయం చేయాలని తిరగాల్సిన పని లేదు. ఆయననే సొంతంగా సంతకం పెట్టి మీ చెరుకు కర్మాగారం, మీ పసుపు బోర్డును సాధించి సంతకం పెట్టే సత్తా జీవన్ రెడ్డి గారికి పార్టీ ఇస్తుంది. మరి ఇది నిజం కావాలి అంటే జీవన్ రెడ్డి గారు నిజామాబాద్ పార్లమెంటుకు గెలవాలి మిత్రులారా. 1983 నుంచి 2009 వరకు జగిత్యాల నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన జీవన్ రెడ్డి బైపోల్ మినహా కరీంనగర్ ఎంపీ స్థానం నుంచి బరిలోకి దిగేందుకు ఎందుకు ఆసక్తి చూపలేదన్నది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. కరీంనగర్ పార్లమెంట్ కలిసి రాదనుకున్నారా, లేక బలమైన ప్రత్యర్థుల మధ్య పోటీ వద్దనుకున్నారా? అలాగైతే నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లోనూ గెలుపు అంత ఈజీ కాదన్నది రాజకీయ పండితుల విశ్లేషణ. కరీంనగర్లో బండి సంజయ్, నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ గత పార్లమెంటు ఎన్నికల్లో తమ సత్తా చాటి బీజేపీకి మంచి మైలేజ్ తెచ్చారు. ఈసారి కూడా రెట్టించిన ఉత్సాహంతో ఎన్నికల బరిలో దిగి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కరీంనగర్లో సిట్టింగ్ ఎంపీ అత్యంత జనాదరణ కలిగిన నాయకుడని జీవన్ రెడ్డి ఆ స్థానం నుంచి పోటీ చేయలేదా అనుకుంటే నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ కూడా జనాదరణలో ఏమాత్రం తీసిపోలేదు. ప్రజల్లో చరిష్మా కలిగిన నేతగా అరవింద్ పేరు తెచ్చుకున్నాడు. పసుపు బోర్డును తెచ్చి పట్టు నిలుపుకున్నాడు. మరి ఈ టైంలో జీవన్ రెడ్డి నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తుండడం సర్వత్రా చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే సొంత ఇలాకా నుంచి బరిలోకి దిగకుండా జీవన్ రెడ్డి మా దగ్గరికి ఎందుకు వచ్చారని నిజామాబాద్ ప్రజలు ఆలోచనలో పడ్డారట. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఫోకస్ అయిన నిజామాబాద్ రైతాంగాన్ని తన వైపు తిప్పుకోవాలన్నది జీవన్ రెడ్డి స్కెచ్ అయితే, ధర్మపురి అరవింద్ ఆ విషయంలో జీవన్ రెడ్డి కంటే 2 అడుగులు ముందే వేశారన్నది స్థానికుల మాట.
కరీంనగర్ పార్లమెంటు సెగ్మెంటు పరిధిలో జీవన్ రెడ్డికి స్థానిక నేతల నుంచి అనుకున్న స్థాయిలో సహాయ సహకారాలు అందక నిజామాబాద్కి వచ్చారా, లేక రైతు సమస్యలని ఎన్నికల ఎజెండాగా మార్చుకునేందుకు వ్యూహం రచించారా అన్నది ఇంకా సస్పెన్సే. తాను వరుసగా గెలిచిన జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్తో పాటు తనకు పట్టున్న కోరుట్ల సెగ్మెంట్ నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోకి వస్తాయనే జీవన్ రెడ్డి ఆ స్థానాన్ని ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా ప్రజల మదిలో చెరగని ముద్ర వేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్రంగా సాగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీకే మావోటు అన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భంగా కంచుకోటను వదిలే జీవన్ రెడ్డి పొరుగు పార్లమెంటు సెగ్మెంట్ నుంచి ఎందుకు బరిలోకి దిగుతున్నారని సన్నిహితులు కూడా ఆలోచనలో పడ్డారట.